ఏమిటి తూచా? సంస్కృతంలో ఛందోబద్ధంగా పద్యాలు రాసే క్రమంలో ప్రతి లైన్‌లోనూ ఇన్ని అక్షరాలే ఉండాలి, అలాగే ఆ ఫలానా నెంబర్ అక్షరం అదే రావాలి అనే నియమాలను పెట్టుకోవడం కారణంగా గ్యాప్స్ ఏర్పడేవి. ఆ గ్యాప్స్‌ని ఫిల్ చేయడం కోసం అప్పుడేం చేసేవారంటే కవులు ఈ తూ, చ అనే అక్షరాలను వాడేవారు. సంస్కృతంలో తూ, చ అంటే అర్థం ఏమిటంటే, తూ అంటే ఇంగ్లీష్‌లో బట్, హౌఎవర్ అనే అర్థాలొస్తాయన్నమాట. అలానే చ అంటే ఇంగ్లీష్‌లో ఎండ్ అని అర్థం వస్తుంది. సో వీటిని పెట్టడం కారణంగా ఆ అర్థం మారిపోదు. కానీ అక్షరాలు ఎగ్జాక్ట్‌గా ఆ ఛందోబద్ధంగా సరిపోతాయి ఆ లైన్‌కి, ఆ పద్యానికి. సో అందుకని గ్యాప్ ఫిల్లర్స్‌గా ఈ తూ, చాలను అప్పుడు వాడేవారు. సరే, కానీ వాటిని తెలుగీకరించేటప్పుడు వాటి అవసరం ఉండదుగా నిజానికి. కానీ ఆ తూ, చాలను యాజ్ ఇట్ ఈస్‌గా రాసేవారు తెలుగు కవులు. సో అందుకని ఏదైనా ఒక ఆదేశాన్ని పాటించాలి అని చెప్పినప్పుడు అక్కర్లేదు కదా, సంస్కృతంలో కాబట్టి వాళ్ళు రాశారు, తెలుగులో అక్కర్లేదు కదా అని చెప్పి తీసేయకుండా ఎలా అయితే తెలుగులో సైతం ఆ తూచాలను యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచేవారో, అలాగే ఆదేశాలను ఇది అవసరం ఉంటుంది, ఇది అవసరం లేదు అని మీరు లెక్కలేయకుండా తూచా తప్పకుండా, అంటే నేనేమైతే ఆదేశం ఇచ్చానో ఆ ఆదేశాన్ని ఎగ్జాక్ట్‌గా పాటించండి అని చెప్పే సందర్భంలో ఈ తూచా తప్పక ఆదేశాలు పాటించాలి అని చెప్తూ ఉంటారనమాట.